చేస్తున్న అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి వేళ ఉన్న వ్యవసాయ విస్తరణ యంత్రాంగం పనికి రాదు. ఈ విస్తరణ యంత్రాంగంతో మీరు కావాలన్నా కూడా స్వల్పకాలిక పంటలు కానీ ఇతరత్ర కంటింజెన్సీ ప్లాన్ కానీ మీరు అమలు చేయడం సాధ్యం కాదు. వెంటనే ఈ దుర్భిక్షాన్ని అవకాశంగా తీసుకుని రాష్ట్రమంతటా అగ్రి క్లినిక్లని ప్రతి 2-3 గ్రామాలకు ఒక క్లినిక్ని, ఒక 3000 ఎకరాలకు ఒక క్లినిక్ని నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏ పథకం చేపట్టినా కూడా విమర్శలు వస్తున్నాయి కాబట్టి పులివెందులనే నేను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నానన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా తెలియజేసేది పులివెందుల నియోజకవర్గంలో అగ్రి క్లినిక్లను ఏర్పాటు చేశారు. పేరేం పెట్టినా కూడా కంప్యూటరైజ్డ్ రిజిస్ట్రేషన్ ఉండేట్టుగా, సాంకేతిక సాయం వెంటనే అందేట్టుగా నియోజకవర్గంలో ప్రత్యేక ప్రాతిపదిక మీద ఏర్పాటు చేశారు. మంచి ఫలితాలు ఇచ్చింది. తక్కువ ఖర్చుతో, చాలా స్వల్పమైన ఖర్చుతో, బహుశా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాష్ట్రం మొత్తంలో 10,000 అగ్రి క్లినిక్లు ఏర్పాటు చేయొచ్చు. ప్రభుత్వానికి అయ్యే ఖర్చు తక్కువ, కానీ రైతుకి సరాసరి సాంకేతిక విజ్ఞానం అందుతుంది. కనీసం ఇప్పుడు దుర్భిక్షాన్ని అవకాశంగా తీసుకుని రాష్ట్రమంతా దీన్ని ఏర్పాటు చేయమని కోరుతున్నాను. దాని మీద సమాధానం కావాలని కోరుతున్నాను. మూడవది ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దాని మీద ఎలాంటి వాదోపవాదాలున్నా కూడా అది మన రాష్ట్రానికి ఇవాళ లైఫ్ లైన్. కానీ వాళ్ళు ఏమవుతుందంటే ఆ యాక్ట్ పరిమితుల వల్ల, ఉపయోగించే తీరు పరిమితుల వల్ల రైతులకు ప్రయోజనం అంతగా కనిపించడం లేదు. దాంతో రైతులకి వ్యవసాయ కూలీల మధ్య ఒక సంఘర్షపూరిత వాతావరణం జీరో సమ్ గేమ్గా వస్తున్నది. ఓ మంచి పని చేశామని మంత్రి గారు చెప్పారు నిన్న. ఈ వ్యవసాయంలో రైతులకి పాండ్స్, ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాండ్స్ కోసం దీనికి అనుమతిస్తున్నామని సంతోషం. దాంతోపాటు కల్లాలు కావాలి, రేస్డ్ ప్లాట్ఫామ్స్ కావాలి. అలాగే కొన్ని వ్యవసాయ పనులకైనా సరే మీరు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్లో తీసుకొచ్చే అనుమతి కావాలి. కేంద్రంతో మీరు మాట్లాడండి. దీనిలో కనీసం కొంత భాగాన్ని దుర్భిక్ష సమయంలో అయినా, మామూలు సమయంలో కాకపోయినా అగ్రికల్చరల్ ఆపరేషన్స్కి, కూలీ పనుల కోసం చెప్పని రైతుకి, కనీసం చిన్న రైతులకైనా 5 ఎకరాల లోపల రైతులకైనా అందే ఏర్పాటు చేసినట్టయితే రైతుల గుండెకోత తప్పుతుంది. రైతు ప్రయోజనాలు, కూలీ ప్రయోజనాలు కలిసి నిర్వహించే అవకాశం ఉంటుంది. దుర్భిక్ష తీవ్రత తగ్గుతుంది. నాలుగవది, డైరీని గురించి చర్చ వచ్చింది. నేను ప్రస్తావన చేసిన అధ్యక్ష నా ప్రసంగంలో, రాష్ట్రంలో పూర్తిగా మూతబడిపోయి 1 లీటర్ కూడా సేకరించని డైరీలు 64 చట్టం కింద పనిచేస్తున్నటువంటి కడప జిల్లా డైరీ, చిత్తూరు జిల్లా డైరీ. అలాంటిది 95 చట్టం కింద బాగా పనిచేస్తున్న డైరీలన్నీ కూడా అర్ధరాత్రి తలుపు తట్టి అకస్మాత్తుగా కలెక్టర్ చేతుల్లో, అధికారుల చేతుల్లో పెడితే ఈవేళ లక్షలాది రైతులు సుప్రీంకోర్టులో ఈ డైరీలను కాపాడుకోవాలని ప్రభుత్వంతో పోరాడుతున్నారు. రాష్ట్ర హైకోర్టు రైతులకు అనుకూలంగా, రాజ్యాంగానికి అనుకూలంగా తీర్పునిచ్చినా మీరు సుప్రీంకోర్టు రైతు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కనీసం దుర్భిక్ష సమయంలో రైతుల్ని కాపాడేది డైరీ పరిశ్రమ. అంచేత డైరీ పరిశ్రమను కాపాడడం కోసం 95 చట్టం కింద స్వయం పాలనతో నడుస్తున్న, బాగా నడుస్తున్న రైతులందరికీ కూడా ఆదాయాన్ని సమకూరుస్తున్న డైరీల రక్షణ కోసం అని చెప్పని మీరు రాజకీయాలను పక్కన పెట్టేసి సుప్రీంకోర్టులో ఈ అప్పీలు ఉపసంహరించుకుంటారా లేదా? స్పష్టమైన సమాధానం చెప్పండి. 5వది అధ్యక్ష, నేను చాలా సూటిగా ప్రశ్నలు అడుగుతున్నాను. ఒక్కటి కూడా అనవసరం మాట మాట్లాడాలి. దయచేసి కొంచెం నేను ఎక్కువ సమయం తీసుకోండి. 5వది, ఇప్పటికి కూడా మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో వ్యవసాయం వాటా 23.5% ఎకనామిక్ సర్వే ప్రకారం. దానిలో మళ్ళీ పంటల వల్ల వచ్చేది 50% కంటే తక్కువ. నాన్ ఫార్మ్ ఆపరేషన్స్కే వ్యవసాయం పేరుతో మనం చూపెడుతున్నటువంటి 80,000 కోట్ల రూపాయలు సుమారుగా ఆదాయంలో నాన్ ఫార్మ్ ఆపరేషన్స్ 40,000 కోట్ల రూపాయల పైచలకు వస్తుంది. అది రావాలంటే మీకు వాల్యూ ఎడిషన్ కావాలి, అగ్రో ప్రాసెసింగ్ కావాలి. అది జరగాలంటే ఆ రకంగా పెట్టుబడి పెట్టేటువంటి యువ రైతుల్ని ఆ వ్యవసాయంలోకి ఆకర్షించాలి. అది జరగాలంటే టెనెన్సీ యాక్ట్ని మార్పు తేవాలి. ఈవేళ టెనెన్సీ యాక్ట్ వల్ల ఒకసారి నేను కౌలుకిచ్చినట్టయితే ఇక మళ్ళీ నాకు దాదాపు ఆ భూమి దక్కదు. భూమి అమ్ముకుందామన్నా కూడా కౌలుదారికి అమ్మాల్సిన తప్ప ఇంకోటి అమ్మేది లేదు. అంచేతనే రాష్ట్రం మొత్తంలో 100 కౌళ్లు కూడా నమోదు కావడం లేదు. ఎవరిని మోసం చేసుకుందాం? దీన్ని సవరించి సింప్లిఫై చేసి సమర్థులైన వాళ్ళు వ్యవసాయంలోకి పోవడానికి, రైతు హక్కులు ఉంటూ రైతుకి ఏ రకంగా భయం లేకుండా తాత్కాలికంగా టెనెంట్కి హక్కులుండే ఏర్పాట్లు చేసి, నమోదయ్యే ఏర్పాట్లు చేస్తే వేలాది మంది సమర్థులైనటువంటి యువత వ్యవసాయంలోకి వెళ్లి ఉత్పత్తిని సాధిస్తారు, అగ్రో ప్రాసెసింగ్కి వెళ్తారు. నాన్ ఫార్మ్ సెక్టర్లో
వ్యవసాయం పేరుతో మనం చూపెడుతున్నటువంటి జీఎస్టీ షేర్ పెంచితే గ్రామాల్లో ఆదాయం పెరుగుతుంది, వర్షాలు ఎట్లా ఉన్నా కూడా ఆదాయం పరిస్థితి బాగుంటుంది. టెనెన్సీ యాక్ట్ సవరణకి మీరేమన్నా ప్రతిపాదనలు తెస్తారా? 6వది, జంట నగరాల్లో ఇప్పటికే నీటి సంక్షోభం ఉన్నది. ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు మనం తీసుకొస్తున్నాం. మొన్న ఇరిగేషన్ మంత్రి గారు ఉండగా DDRC సమావేశంలో కూడా మాకు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డు వారు స్పష్టంగా చెప్పారు, 510 అడుగులు కనీసం లెవెల్ ఉంటేనే మేము పంపు చేయగలం. 504కు దిగిపోయింది, ఇంకా దిగిపోతే పంపింగ్ కూడా సాధ్యం కాదు, దయచేసి లెవెల్ మెయింటైన్ చేసే ఏర్పాటు కావాలని చెప్పని. జంట నగరాల జనాభా 80 లక్షలు ఉంది ఈవేళ. 80 లక్షల మందికి ఈవేళ తీవ్రమైన నీటి సంక్షోభం ఈవేళ ఉంది. యాజ్ ఈజ్ వేర్ ఇన్ క్రైసిస్ పాయింట్. ఇది కొనసాగితే మనం కనుక ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ఈ వచ్చే వేసవిని గడపడం అసాధ్యం. దాని మీద యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక చర్యలు చేపడతారా, లేకపోతే అలవాటు ప్రకారం మనం చాలా కాలంగా దేశంలో చేస్తున్నట్టుగా చేతులు కాలా కాకులు పుచ్చుకుంటారా? చివరిది వివరణ అధ్యక్ష, చివరి వివరణ. ప్లీజ్ కంప్లీట్. ఈవేళ సహజంగానే వర్షపాతం తక్కువయ్యేసరికి విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది, కానీ అదే సమయంలో హైడ్రో పవర్ లేకపోవడం చేత సప్లై తగ్గుతున్నది. కాబట్టి సహజంగా విద్యుత్ సంక్షోభం ఉంటుంది. అప్పటికే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యుత్ కొంటున్నది. కానీ ఇది పరిష్కారం శాశ్వతంగా కాదు. ఖజానా అంతా కూడా ఖాళీ అయిపోతుంది, పరిష్కారం కాదు. ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతో మంది చెప్తున్నాం, ఇప్పటికైనా ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, వికేంద్రీకరించిన పంపిణీ బాధ్యతని ఎనర్జీ ఆడిటింగ్తో సహా మీరు చేపట్టి విద్యుత్తులో ఉన్నటువంటి వృధాని అరికట్టి వోల్టేజ్ ఫ్లక్చువేషన్ నివారించి రైతులకు సేవలంచడంతో పాటు విద్యుత్ కొరతని రేపొద్దున పెరగబోయే కొరత ఈ సంవత్సర కాలంలోనే దాన్ని తగ్గించే ఏర్పాటు నిర్దిష్టంగా మీరు చేస్తారా? చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఎస్, ప్రకాష్ రెడ్డి గారు ఫ్రమ్ ద టీడీపీ. అల్లాడుతున్న